ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. మనము బాలకాండ 16 సర్గలో 28వ శ్లోకం ఏం చెప్పారంటే, ప్రపదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమం. ఇక్కడ అమృతోపం అనే శబ్దాన్ని ఉపయోగించారు. అమృతోపం అని ఎవరికి ఉపయోగించారు? పాయస భాగాన్ని పంచుతున్నారు దశరథ మహారాజు. పంచేటప్పుడు రామునికి పుట్టబోయే పాయస భాగం గురించి వర్ణన ఏం చేయలేదు. లక్ష్మణ స్వామికి పుట్టే పాయస భాగం గురించి వర్ణన చేయలేదు. భరతుడు పుట్టబోయే పాయస భాగం గురించి వర్ణన చేయలేదు. అక్కడ శత్రుఘ్నుడు పుట్టబోయే పాయస భాగం గురించి మాత్రమే అక్కడ అమృతోపమం అన్నాడు. ఏంటి అమృతోపమం అంటే? అంటే శత్రుఘ్నుడి గురించి ఎందుకు చెప్పడం జరిగింది అంటే, భగవంతునికి తనకంటే తన భక్తులు అంటే ఇంకెక్కువ ఇష్టం. తన భక్తుల కంటే కూడా తన భక్తులు అంటే చాలా ఇష్టం. లక్ష్మణ స్వామి, భరతుడు ఇద్దరు తన భక్తులే. కానీ శత్రుఘ్నుడు ఎవరి భక్తుడు? భరతుడిని అనుసరించేవాడు. భరతుడు లక్ష్మణుడు ఏ విధంగా రామును అనుసరించేవాళ్ళో శత్రుఘ్నుడు భరతుడిని అనుసరించేవాడు. భరతుని మేనమామ వేరు, శత్రుఘ్నుడి మేనమామ వేరు. అయినా భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్తే శత్రుఘ్నుడు కూడా భరతుని వెంటనే వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళేవాడు. తన మేనమామ ఇంటికి కాదు, భరతుని మేనమామ ఇంటికి వెళ్ళేవాడు. అట్లా అనుసరించి ఉండేవాడు. అక్కడ కాబట్టి నీత్వ అని ఉపయోగిస్తారు శ్లోకంలో. నీత్వ అంటే ఒక వస్తువును పట్టుకపోవడం, నీత్వ పట్టుకవెళ్ళడం. శత్రుఘ్నుడు అట్లా ఉపయోగించాలి. అంటే అంత అచేతనంగా, అంత పారతంత్ర్యంగా ఉండేవాడు భరతునికి. భరతుడు అంటే ఎవరు? భగవంతుని భక్తుడు. భగవంతుని భక్తుడికి భక్తుడుగా పరతంత్రై ఉండడమే భగవంతుడికి ఇష్టం. మన తొండరపడే అలవారు కూడా ముకుందంలో భృత్య పరిచారికా భృత్యస్యతి మాం స్మరలోకనాథ అని చెప్తారు కదా. అట్లా తన భృత్యులకు నేను సేవకుని కావాలని అనుకోవడమే మనకు పెద్దలు ఆచరణ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ శత్రుఘ్నుడు కూడా తన భరతుడికి పరతంత్రుడే జీవించడమే చాలా గొప్ప విశేషం. కాబట్టి ఇక్కడ అమృతోపమం అనే పదం ఉపయోగించడం జరిగింది. తర్వాత మనకు గుహుందకర కూడా గుహుడు చాలా గొప్ప సహాయం చేస్తాడు, ఆతిథ్యం ఇస్తాడు. ఆతిథ్యం ఇస్తే రామచంద్రుడు స్వీకరించకుండా అష్టాశ్చైవ హృష్టాశ్చ భవతా సర్వథా వయం పద్భ్యామభిగమాశ్చైవ స్నేహ సందర్శనేనచ అని మెల్లగా తప్పించుకుంటాడు. నువ్వు నడిచి వస్తావు కదా అనుకుంటే ఏదో మాట్లాడుతూ నిన్ను చూడగానే సంతోషం కలిగిందనే మాటలతోటి తప్పించుకుంటాడు. ఆ పన్ను స్వీకరించాడు. తర్వాత లక్ష్మణ్తో జలం తెప్పించుకొని తాగుతాడు. జలమే వాదదే భోజ్యం లక్ష్మణేనాహృతం స్వయం అని లక్ష్మణుతో మంచినీళ్ళు తెప్పించుకొని తాగుతాడు తప్ప ఆ రోజు గుహుడిచ్చినటువంటి పనులు స్వీకరించాడు. అదే శబరి దగ్గరకు, శబరి తన భార్య అపహరించబడ్డది. అటువంటి చాలా వ్యాకృత ఉన్న సమయంలో కూడా శబరి తను ఉండే మార్గం కంటే శబరి ఉండే మార్గం వేరేనా స్పెషల్ గా వెళ్ళి అంత దూరం వెళ్ళి శబరి దగ్గర పనులు తిని వచ్చాడు. ఎందుకు అంటే శబరి గురువును ఆశ్రయించి ఉన్నది. ఇక్కడ గురువును ఆశ్రయించి ఉండడమే భగవంతుడికి ఇష్టము. ఇక్కడ గుహుడు ఎటువంటి గురువును ఆశ్రయించి లేడు అని మన పెద్దలు చెప్తారు. గుహుడి కంటే శబరికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు భగవంతుడు. ఎందుకంటే గురువును ఆశ్రయించి ఉంది కాబట్టి. ఒక అడవిలో ఆటవికుడు ఉంటాడు. అది ఆటవికుని సహాయంతో అక్కడ ఉన్న ఒక వ్యక్తి అడవి దాటాలంటే ఆటవికుని సహాయంతో చాలా ఈజీగా దాటగలుగుతాడు. తను మాత్రమే దాటాలంటే చాలా కష్టం, అసలు సాధ్యమే కాదు. ఎన్నో జంతువులు ఉంటాయి, ఆ దారి తెలియదు, అదొక సరైన దారి ఉండదు. ఆ గ్రామంలో అడవిలో నిరంతరం సంచరించే ఆటవికుడు ఆ వ్యక్తిని ఈజీగా దాటవేయగలుగుతాడు. అదేవిధంగా ఈ శాస్త్రాలలో నిరంతరం పెద్దల ద్వారా పరంపరగా అనుభవించినటువంటి గురులతోటి మనం ఉన్నట్టయితే ఈ శాస్త్రాల్లో ఉన్నటువంటి కష్టాలు మనకు ఏం రావు. ఇక్కడ ఆటవికుడు ఏ విధంగానైతే అతన్ని ఈజీగా దాటవేశాడో ఆచార్యులు కూడా మనల్ని శాస్త్రాలు ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనం చాలా చక్కగా తీసుకువెళ్ళగలుగుతారు ముందుకు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే గురు పరంపరగా వచ్చి ఉండడం అనేది చాలా ప్రధానంగా చెప్తారు. ఒక ప్రాపర్ ఛానల్ ద్వారా వెళ్ళాలంటారు. భగవంతుని దగ్గర వెళ్ళాలంటే నేరుగా వెళ్ళకూడదు. నేరుగా వెళ్తే మనం ఎన్ని జన్మల నుంచి ఏ పాపాలు చేస్తామో భగవంతుడికి ఎంత కష్టపెట్టామో. కాబట్టి భగవంతుడితో మనము నేరుగా పోకుండా త్రో ఛానల్ ద్వారా ఆచార్య పరంపరగా మనం వెళ్ళినట్టయితే సమాశ్రయ శంఖ చక్రాల భూమి మీద నుంచి భగవంతుని అట్లా విధంగా మనం పరంపరగా వెళ్ళినట్టయితే భగవంతుడు మనల్ని రిసీవ్ చేసుకోవడం విధానం చాలా తేడా ఉంటుంది మామూలు వ్యక్తి కంటే. ఎందుకంటే భగవంతుని నా రామానుజ సంబంధుడు వచ్చాడా, నా రామానుజ సంబంధుడు వచ్చాడా అని భగవంతుడు చాలా సంతోషపడతాడు.
అదే నేరుగా మనం వెళ్ళినట్టయితే ఇదే, ఓహో ఇతడు ఈ జన్మలో ఆ పాపం చేశాడు, నా భక్తుడిని ఈ జన్మలో ఇట్లే విధంగా ఇబ్బంది పెట్టాడు అనుకుంటూ అతన్ని నిరసించే విధంగా ఉంటుంది, అవకాశం ఉంది. కాబట్టి మనము ఒక గురువు ద్వారా వెళ్ళి భగవంతుడు కూడా ఆ సంబంధాన్ని చెప్పుకోవాలి. ప్రధానంగా నేను అడిగేం రామానుదాస, నేను రామానుదాసుని వచ్చానయ్యా అని రామానుజ సంబంధం ద్వారానే మనం భగవంతుడికి దగ్గర కావాలి అని చెప్తారు. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రధానమంత్రి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, నేరుగా వెళ్తే అతను అందరికీ సమానమే. ప్రధానమంత్రిగా భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి సమానమే. అయినా మనల్ని అపాయింట్మెంట్ రాకపోవచ్చు. అతనికి అత్యంత దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ద్వారా మనం రికమెండేషన్ ద్వారా వెళ్ళామనుకోండి, వెంటనే అపాయింట్మెంట్ లభిస్తుంది. అదేవిధంగా భగవంతుని దగ్గరికి మనం నేరుగా వెళ్లకుండా భగవంతుడికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక భాగవతోత్తముల ద్వారా మనము ఆశ్రయించాలి భగవంతుడిని అని ఒక ఆచార్య పరంపర ద్వారా మనం వెళ్ళాలి అని చెప్తుంటారు. మనకు కఠోపనిషత్తులో ద్వితీయ వనిలో ఏమే వైష వృణుతే తేన లభ్య తస్యేష ఆత్మ వివృణుతే తనుం స్వామని, పరమాత్మ తన వద్దకు చేర్చుకోవాలని ఎవరిని సంకల్పిస్తాడో వాడు మాత్రమే చేరుతాడు. అక్కడ ఇతడు ఎవడు వాడ ముఖ్యంగా భగవంతుడు ఎవరి విషయంలో సంకల్పిస్తాడో వాడే చేరుతాడు అన్నాడు. అరే మనం ఎన్ని చేసిన వ్యక్తమైనా, భగవంతుడి సంకల్పం లేకుండా ఏం చేసిన వ్యక్తమైనా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంత గురు శుశ్రూష ఎంత ఏం చేసినా లాభం నష్టమైనా, ఎంత లాభం లేదా అంటే దానికి చెప్తుంటారు. ఇక్కడ ఏం చెప్తారంటే మన గోపాలాచార్య స్వామి, తేకం గోపాలాచార్య స్వామి వారు ఒకసారి భక్తి నివేదనలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటిది అంటే గ్రీన్ లైట్, రెడ్ లైట్ అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో గ్రీన్ లైట్ పడ్డ ప్రతిసారి రైలు రావు, రెడ్ లైట్ ఉన్న ప్రతిసారి కూడా వచ్చే రైలు ఆగిపోవు. అంటే వచ్చే రైలు ఉంటేనే అక్కడ రెడ్ లైట్ పడితే ఆగిపోతుంది. గ్రీన్ లైట్ ఉన్నప్పుడు వచ్చే రైలు కంటిన్యూగా వెళ్ళిపోతుంది. కానీ గ్రీన్ లైట్ ఉన్న ప్రతిసారి రైలు రావడానికి రూల్ లేదు కదా. అదేవిధంగా భగవద్ అనుగ్రహం అనే రైలు వచ్చేది మన మీద ఉన్నప్పుడు మనం రెడ్ లైట్ అయి ఉండకూడదు, ఏదో భాగవత బజారం చేస్తూ అట్లా ఉండకూడదు. వచ్చే రైలు రైలు కూడా ఆగిపోయినట్టు వచ్చే భగవత్ అనుగ్రహం కూడా ఆగిపోతుంది. మనం గ్రీన్ లైట్ అయి ఉండాలి. భగవత్ అనుగ్రహం మన గ్రీన్ లైట్ ఉన్న ప్రతిసారి వస్తుందా, రాకపోవచ్చు. గ్రీన్ లైట్ ఉంటే భగవత్ అనుగ్రహం వచ్చినప్పుడు అడ్డుకోకుండా ఉండగలుగుతాము అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటిది, ఈ మంత్రానికి ఇబ్బంది లేదు. గ్రీన్ లైట్ ఉన్నామనుకో, ఇక్కడ ఏమైనా భగవంతుడు ఎవరిని సంకల్పిస్తాడో వాళ్ళకు మాత్రమే భగవంతుడు మనము పొందుతాము, మిగతా పొందలేరు అంటున్నారు కదా. భగవంతుడు పొందాలని ఎవరైతే అనుకుంటాడు అంటే రెడ్ లైట్ ఉన్న వాళ్ళని అనుకోడు కదా, గ్రీన్ లైట్ ఉన్న వాళ్ళని అనుకుంటాడు. గ్రీన్ లైట్ ఉన్న అందరిని అనుకుంటాడా, అనుకోడు కదా, ఎవరినో వాళ్ళని అనుకుంటాడు కదా. అతన్ని అనుకున్నప్పుడే ఆటోమేటిక్ గా అతను మంచి ఆచార్య పరంపరలో చెందిన వాడైతాడు, సక్రమంగా శరణంగా చేసిన వాడైతాడు. అంటే భగవంతుడు మనం ఏముండాలి, పాజిటివ్ ఉండాలి. నేను భగవంతుడు నా అనుగ్రహం నా మీద ఉండడం వల్లనే నేను ఈ విధంగా సరైన ఆచార్య పరంపరలో వచ్చిన వాడినయ్యాను, మంచి ఆచార్యులకు సద్గురువుని ఆశ్రయించి ఉన్నాను, తర్వాత నేను శరణాగతి చేసి ఉన్నాను. ఇదంతా ఎందుకు అయింది, ఆయన సంకల్పించడం వల్లే జరిగింది అనుకోవాలి. నాకు సంకల్పించలేదు కావచ్చు అనుకుంటే మనం ఆ విధంగా నష్టపోతాము. పాజిటివ్గానే ఆలోచించాలి. మనం ఆలోచించి ఒక భగవంతుని సంకల్పం నా మీద ఉంది, అందుకోసం నేను సరైన ఆచార్య పరంపరలో ఉన్నాను, శరణాగతి చేసి ఉన్నాను, కాబట్టి తప్పకుండా నాకు భగవత్ అనుగ్రహం లభిస్తుంది, తప్పకుండా భగవంతుని పొందుతాను అనే భావంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకో శ్లోకం చెప్తాను. సిద్ధిర్భవతి వా నేతి సంశయోచ్యుత సేవినాం. సిద్ధిర్భవతి వా నేతి, సిద్ధి కలుగుతుందా కలగదా ఎవరికి, అచ్యుత సేవినాం. సంశయ అచ్యుత సేవినాం. నా సంశయోస్తి, సంశయం లేదు, తద్భక్త పరిచర్య రతాత్మనా. ఇక్కడ సిద్ధి భవతి వా నేతి, సంశయం ఎవరికి, అచ్యుత సేవినం. భగవంతుని పట్టుకున్న వాళ్ళకు సిద్ధి కలుగుతుందా కలగదా సంశయమే. ఇక్కడ నా సంశయోస్తి, సంశయం లేనే లేదు ఎవరికి, భక్త పరిచర్య రతాత్మనం. భగవంతుని భక్తులను పట్టుకున్న వాళ్ళకు సందేహం లేదు. అంటే భగవంతుడు తనకి ఇష్టమైన భక్తుల సంబంధం వాళ్ళు వస్తే అతను ఏమైనా లోపల ఉన్న మొహమాట పడతాడు. భక్తుని మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అతనికి జ్ఞానానుష్ఠానాలు, జ్ఞాన భక్తి వైరాగ్యాలు చాలా ఎక్కువ. భగవంతుడు అంటే ప్రాణము, మనకంత ప్రాణం లేకపోయినా అతన్ని పట్టుకున్నాము. ఇతని మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అతన్ని కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నేరుగా వెళ్ళడానికంటే కూడా నేరుగా వెళ్ళవచ్చు, కానీ చాలా జ్ఞానభక్తి వైరాగ్యాలు భగవంతుని అంటే చాలా కష్టం. కనుక మనం సాంప్రదాయంలో ఎప్పుడు కానీ భగవద్భక్తుడికి పరతంత్రులై ఉండడమే ప్రోత్సహిస్తారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఓం అస్మద్గురుభ్యో నమః.